డెవలప్ అవ్వాలంటే మనం చూసుకోవడానికి డెవలప్ అవ్వడానికి ఏం లేదు ఇక్కడ. అసలు ఎక్కడ ఏ నెరవేర్చలేదు. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు ఏమీ బాగోలేదు, పరిస్థితి బాగోలేదండి. ఇలాగైతే నెక్స్ట్ టైం కూడా రావడం చాలా కష్టం. వృద్ధాశ్రమం ఇలా చాలా ఉన్నా చేయవలసినవి. వాళ్ళు ఏదో 98% చేసామన్నారు కానీ అభివృద్ధి లేదు, ఇండస్ట్రీస్ రాలేదు. ఇండస్ట్రీస్ ఉండాలి కదా మస్ట్. ఇప్పుడు నిజంగా పేదవాడు ఉన్నవాడికి అన్నం వండేసి ఇంటికి వచ్చి తప్పులేదు. అది ప్రతి ఒక్కరికి ఉచిత పథకాలు అనవసరం. అంటే ఇప్పుడు జగన్ పాదయాత్రలో చాలా హామీలు ఇచ్చారు. అన్నీ ఎక్కడ నెరవేర్చారు? ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు అన్నాడు, చేయలేదు. అది మోసమే కదా, చేయలేదు. ప్రతి మండలానికి వృద్ధాశ్రమం ఇలా చాలా ఉన్నా చేయవలసినవి. వాళ్ళు ఏదో 98% చేసామన్నారు కానీ అది అంత కరెక్ట్ కాదు. కాకపోతే ఒకటి, ఏ మనిషి అందరినీ సాటిస్ఫై చేయలేడు, అది మటుకు వాస్తవం, చేయలేడు. ఇతను కూడా ఇన్ని ఏదో కొంతమందికి 17,000 18,000 వేస్తున్నా అయినా అనవసరం. దేనికి? ముందు ప్రజలు బాగుపడాలంటే నీకు జబ్బు ఎక్కడ ఉందో దానికి మందేస్తే తగ్గుతుంది. ఆ సారాన్ని నిషేధించాలి. పేదవాళ్ళు ఎవరు? ఏ రోజు కాలేజీ కూలి పని చేసుకునేవాడు పేదవాడు, అంతే కదా. పట్టుకెళ్ళి డబ్బులు సారా కొట్టుకి ఇచ్చేస్తున్నారు. ఇంటి దగ్గర పెళ్ళాళ్ళని భార్యలు బయట పని చేయవలసి వస్తుంది. ఇది వాస్తవం. ప్రజలు బాగుపడాలంటే ముందు సారా నిషేధించాలి. 5 ఏళ్ళు పూర్తిగా ఎత్తేస్తూ ఉన్నారు. ఇంతవరకు అది ఎత్తరు కూడా. దానివల్ల అప్పుడే 1,00,000 కోట్లు వచ్చింది ఈ 4.5 సంవత్సరాలు. 95,000 కోట్లు 96 లక్షల కోట్ల దగ్గరికి వచ్చింది. ఏ గవర్నమెంట్ వచ్చినా సారా నిషేధించదు, ప్రజలను బాగు చేయరు. జనసేన కాదు టీడీపీ వచ్చినా ఇంక ఇంతే సంగతులు. అందుకని ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోయి సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడుకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అది అంటే పాదయాత్రలో చాలా హామీలు ఇచ్చారు కదా, అవన్నీ జరిగాయి. కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. అన్నీ చేయడం అంటే సాధ్యం కాదు కదా. సో మెయిన్ థింగ్ ఏంటంటే రేట్లు పెరిగిపోయి బాగా, అన్నింటినీ కాస్ట్ పెరిగిపోయి. అంటే సంక్షేమం తప్ప అభివృద్ధి లేదంటున్నాను. అభివృద్ధి లేదు, ఇండస్ట్రీస్ రాలేదు. ఇండస్ట్రీస్ ఉండాలి కదా మస్ట్. ఇన్కమ్ ఉండాలి కదా. ఇన్కమ్ లేకుండా అన్నీ ఇస్తానంటే అవ్వదు కదా. ఇన్కమ్ ఇచ్చేస్తే అవుతుంది. అది అంటే మద్యపానం నిషేధిస్తానన్నారు కదా, మరి దానివల్ల ఇన్కమ్ వస్తుంది. అది కూడా లేకపోతే ఇబ్బంది కదా. ఇంకా అది మెయిన్ ప్రాబ్లం. అది ముందు లాస్ట్ టైం బ్రాండెడ్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు క్వాలిటీ లేదు. వేరే డిఫరెంట్ బాటిల్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఫండ్ వస్తుంది, కాకపోతే క్వాలిటీ లేదు. అది తీయడం అంటే ఇది కష్టం. చాలామంది ప్రాబ్లం అవుతుంది. అది హెల్త్ ప్రాబ్లం అవుతుంది దానివల్ల. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ 2 పొత్తు పెట్టి ఉంది కదా సార్, నెక్స్ట్ ఇది వచ్చే అవకాశం ఉందంట. అది ప్రజలు నిర్ణయించాలి. మనం ప్రజల ఇది బట్టి ఉంటుందండి. ఇది ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంది. ఎందుకంటే ఆయన ఉండడం వల్ల ఇండస్ట్రీస్ వస్తాయి. అన్ని ఇండస్ట్రీలు రావడం వల్ల అందరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అన్నీ జరుగుతుంది. ఏం జరగలేదు. అంటే ఎట్లా? స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళందరూ ఏం చేశారు? వేలకు వేలు చదివించి ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు వేలకు వేలు పెట్టి చదివిస్తున్నారు, బీటెక్లో ఐటెక్లో అని అందరినీ. కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎవరికైనా ఉద్యోగం ఏమైనా ఉందా? లేదు. పేదవాడు ఎవడైనా మనస్ప్రాంతంగా తిన్నాడా? లేదు. ఇల్లు రెంట్లు, చెత్త రెంట్లు ఇవి కట్టుకునేసరికే సరిపోతుంది సగ జీవితం. ఇంకేముంది? కష్టపడేవాడికి కూడా సుఖం లేదు కదా. కష్టపడేవాడు కూడా ఏం లేదు, మనశ్శాంతి లేదు కదా. కష్టపడేవాడు కూడా ఈరోజు చెత్త డబ్బులను ఇదనో అదనో కట్టుకునే వెళ్తున్నాడు. అంటే జగన్ పాదయాత్రలో చాలా హామీలు ఇచ్చారు కదా, అవన్నీ నెరవేర్చారంట. 4 ఏళ్ళలో చేయండి, ఒక్క ఇయర్లో ఏం చేస్తారు భయ్యా? ఉన్న 4 నెలల్లో ఈ 4 నెలల్లో వచ్చేంత జనాలు ఇరుపుకలేవాలి. అంతకు తప్పించి ఏముండదు కదా. అక్కడ ఏం జరిగేది ఏమి ఉండదు. అంటే మళ్ళీ నేనే వచ్చేస్తాను వచ్చినాయి. ఈసారి అందరూ తిన్నారు కదా, ఇంకా తింటారు. ఏముంది? మళ్ళీ ఇంకా తింటారు. తప్పేం లేదు అందులో, తప్పేం అబద్ధం ఏం కాదు. వేసారు కదా నమ్ముకొని, మళ్ళీ వేస్తే మళ్ళీ తింటారు. అంతే, అలా తప్పించి ఏం లేదు. జనాలందరూ చూస్తూనే ఉన్నారు, జనాలందరూ తింటూనే ఉన్నారు. టీడీపీ జనసేన 2 పొత్తు పెట్టుకుంటారు కదా, నెక్స్ట్ ఇది వస్తే బాగుంటుంది అన్న. ఎవరికైనా అవకాశం మారిస్తే కదా చూసేది. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని వచ్చాడు, ఏం చేయలేకపోయాడు. అవకాశం ఇచ్చేవాడికి చూద్దాం ఏమవుతుందో. ఒకసారి అవకాశం ఇచ్చినంత మాత్రం ఏం లేదు. ఎవడు కష్టపడేవాడు కష్టపడి తింటూనే ఉన్నాడు. ఏ రోజు కష్టపడేవాడికి ఎవడు తినేటట్లేదు కదా. ఈరోజు జరిగేది జరగ మానదు. మారాలి, మారితేనే సమాజం మారేది. జనరేషన్ ఎప్పుడైనా మారితేనే అభివృద్ధి చెందేది. అదే జనరేషన్ మనలాగే ఉండిపోతే, మన పిల్లలు కూడా మనలాగే ఉండిపోతే ఏముంది? ఏం తేడా కనిపించదు. జనరల్గా మారాలంటే మినిమం కొంత డెవలప్ అవ్వాలి. డెవలప్ అవ్వాలంటే మనం చూసుకోవడానికి డెవలప్ అవ్వడానికి ఏం లేదు ఇక్కడ. చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తేనే ఎదురుడికి భయం. ఓటేసేవాడు గుర్తు పడేసరికి భయపడాలి, ఆడు మనకి వేస్తాడా లేదా అని.
అంత కొంత చేసినాడు కేసీఆర్కే దిక్కులేదు, వీడికి ఏముంది బొక్క. పరిపాలన అయితే అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేదండి. ఈ సంక్షేమ పథకాలు తప్ప యువతకి సరైన న్యాయం జరగట్లేదండి. ఎంత పథకాలు పెట్టినా సరే అసలు ఇప్పుడు మనకి స్టూడెంట్స్ యువత మొత్తం అంతా నాశనం అయిపోతుంటారు. ఇది కరెక్ట్గా లేదు. ఎక్కడ పథకాలు పెట్టిస్తామో అన్నీ చేస్తామంటే అది పద్ధతి కాదు. అది రాజధాని అంటూ లేదు. ఏంటి అసలు ఏమీ అసలు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేదండి. అంటే అమరావతిని వదిలేసి విశాఖపట్నంకి వచ్చి ఇక్కడ రాజధాని చేస్తానంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు ఇప్పుడు రాజధాని ఇక్కడ పెట్టడం ఒక వరకు మంచిదే, కానీ ఇక్కడ ఏమీ లేదు కదా. అసలు ఏం చేయగలరు, ఎంతవరకు చేయగలరు? ఇప్పుడు ఆల్రెడీ టైం లేదు వాళ్ళకి, ఇంకా 3 నెలల టైం అయిపోతుంది. తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏంటంటే పూర్తిగా క్లారిటీ లేదండి కరెక్ట్గా. అంటే పాదయాత్రలోనే చాలా హామీలు ఇచ్చారు కదా, అవన్నీ నెరవేర్చారు. ఎక్కడండి, ఎక్కడ ఏమీ నెరవేర్చలేదండి. అసలు ఎక్కడ ఏ నెరవేర్చలేదు. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు ఏమీ బాగోలేదు, పరిస్థితి బాగోలేదండి. ఇలాగైతే నెక్స్ట్ టైం కూడా రావడం చాలా కష్టం. అంటే సంక్షేమం తప్ప అభివృద్ధి ఏం లేదండి. యువత చాలా నష్టపోయి వేరే వెళ్ళిపోతుంటారండి. అసలు ఇక్కడ అవకాశం లేక వేరే రూట్లోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో బతుకుతుంటారండి. అంటే ఇక్కడ విశాఖపట్నం వదిలేసి కూడా వెళ్ళిపోతుంటారు. ఏముంది ఇక్కడ మరి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉంటే ఇక్కడ మనకి చాలా కొన్ని సంస్థలు ఉంటే ఐటీ సంస్థలు, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఎన్నో ఐటీ సంస్థలు వస్తున్నాయి, కానీ మనకు అలా రావట్లేదు. చాలా అభివృద్ధి చేసేసాము, ఎక్కడండి ఏ అభివృద్ధి అండి? పెరిగిపోయి అంటున్నారు, దాని మీద అభిప్రాయం ఏమీ లేదు సార్. ఇదంతా ఉంటుందే అంటే ఏంటంటే గ్రాఫిక్స్ చూపించినవి తప్ప అసలు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేదు, డెవలప్మెంట్ లేదు. అంటే ఒక్క ఛాన్స్ అనుకుని ఇచ్చారు కదా, అసలు మళ్ళీ అవకాశం ఉందంటారా? కష్టమండి. ఇలాగంటే ఎవరు ఇప్పుడు స్టూడెంట్స్లో మెయిన్ విద్యావంతులనే యాజిటేషన్ వచ్చింది ప్రభుత్వం మీద. వాళ్ళు ఎక్కువ మన ఎలక్షన్లో చూసారా, వీళ్ళకి అసలు ఇక్కడ ఓట్లే రాలేదు, మొత్తం అన్ని జిల్లాలకు కూడా ఓడిపోయింది. అందుకోసం ఏంటంటే యువత మీద సరైన దృష్టి పెట్టి కొన్ని సంస్థలు కొన్ని వచ్చి ఇక్కడ ఉన్న ఏదో ఐటీ సంస్థలు కానీ పెద్ద పెద్దవి వచ్చి ఇక్కడ యువతకు సరైన న్యాయం జరిగితే వాళ్ళు తాలూకా ఇది ఓట్లు ఉంటాయి. ఏముంది, కష్టం ఉంది. ఇలాగైతే వేస్ట్ అండి, ఇంకా వచ్చినా వేస్ట్. ఇదేదో జనాలు మభ్య పెట్టడం తప్ప అడ్మిషన్ కరెక్ట్గా లేదు, సిస్టమేటిక్ లేదు, యువత పాడైపోతుంటారు.